దేశవ్యాప్తంగా రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి. ఈ నేపథ్యంలో వచ్చే 24 గంటల్లో మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అదే సమయంలో సోమవారం కూడా వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపింది. మంగళ, బుధవారాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో ఆగస్టు 27, 28న చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో కాస్త తక్కువగా ఉన్న తెలంగాణలో మాత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం మధ్యాహ్నం వరకు తీర ప్రాంతంలో అలల వేగం పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో జాలర్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు నేడు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో కోస్తా, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈశాన్య భారతదేశం, సిక్కిం, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, ఉత్తర కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు జమ్మూ కశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్లలో కూడా తేలికపాటి వానలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరో 2 రోజుల్లో ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ కేంద్రం డైరెక్టర్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. శనివారం యూపీలోని పలు జిల్లాల్లో అడపాదడపా వర్షాలు కురిశాయి. 2 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆదివారం బలమైన గాలులు వీస్తాయని, పగటిపూట అడపాదడపా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.